ఫ్రెండ్స్, నా పేరు సాయి కుమార్ ఆర్య. మీరు చూస్తున్నది బీఎస్కే టెక్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలనుకుంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. లాస్ట్ వీక్లో చైనాలో నోకియా ఒక మంచి స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. అదే నోకియా X6. దాని ప్రైజెస్ అయితే చాలా అగ్రెసివ్గా పెట్టింది. చైనాలో నోకియా X6 ప్రైజెస్ అయితే చాలా అగ్రెసివ్గా పెట్టింది. అయితే ఇది ఇంకా గ్లోబల్ మార్కెట్లోకి రాలేదు. దగ్గరలోనే గ్లోబల్ మార్కెట్లోకి వస్తుందని కూడా నోకియా వాళ్ళు చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ ఫోన్ ఇండియాలోకి వచ్చింది అనుకోండి, Redmi Note 5 Pro కి కాంపిటీటర్ గా వస్తుంది ఈ ఫోన్ ఖచ్చితంగా. ఎలాంటి చాలా బాగున్నాయి స్పెక్స్ కూడా. ఇక ఫోన్ యొక్క ప్రైజెస్ విషయానికి వస్తే 4GB RAM 32GB ఇంటర్నల్ మెమరీతో వస్తున్న ఫోన్ 14,000 రూపాయలకు లభిస్తుంది ఇండియన్ కరెన్సీలో. 4GB RAM 64GB ఇంటర్నల్ మెమరీతో వచ్చే ఫోన్ మనకు 16,000కు లభిస్తుంది ఇండియన్ మార్కెట్ లో. ఇక డైరెక్ట్ గా ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వెళ్దాము. మొదటగా డిస్ప్లే చూసుకుంటే ఇది 19:9 స్క్రీన్ రేషియోలో వస్తుంది. నాచ్ డిజైన్ తో 5.8 ఇంచ్ ఫుల్ హెచ్ డిస్ప్లే ఉంది. దీంట్లో 1080x2280 పిక్సెల్ రెజల్యూషన్ ఉంది ఈ ఫోన్ లో. ఇక ఈ ఫోన్ నాచ్ డిజైన్ తో వస్తుంది. ఫేస్ అన్లాక్ కూడా ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఇక స్క్రీన్ యొక్క పిక్సెల్ పర్ ఇంచ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. 435 ppi ఉంది స్క్రీన్ క్వాలిటీలో. 435 ఉంది ppi కూడా. చాలా మంచి స్క్రీన్ ఇది. ఇక ఈ ఫోన్ అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు Android 8.1 ఓరియో మీద రన్ అవుతుంది. Android P అప్డేట్ కూడా ఇస్తామని చెప్తున్నారు నోకియా వాళ్ళు. ఎందుకంటే ఇది Android 1 సాఫ్ట్వేర్ కాబట్టి అప్డేట్స్ అనేవి చాలా లేటెస్ట్ గా ఉంటాయి, త్వరగా వస్తాయి. సెక్యూరిటీ అప్డేట్స్ కూడా చాలా ఫ్రీక్వెంట్ గా వస్తుంటాయి. కాబట్టి మనకు Redmi Note 5 Pro తో కంపేర్ చేసుకుంటే అప్డేట్ విషయంలో ఇది చాలా ముందుగా ఉంది. ఇక కెమెరా విషయానికి వస్తే 16MP + 5MP డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది బ్యాక్ సైడ్. 16MP ప్రైమరీ కెమెరా అండ్ 5MP సెకండరీ కెమెరా ఫర్ బోకే షాట్స్ కోసం. ప్రైమరీ 16 మెగాపిక్సెల్ కెమెరా అపర్చర్ చూసుకుంటే f2.0 1 మైక్రాన్ ఫోకల్ లెంత్ ఉంది. అలాగే ఈ కెమెరా ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో పాటు వస్తుంది. ఇక సెకండరీ కెమెరా f2.2 అపర్చర్ తో వస్తుంది. 1.2 మైక్రాన్ పిక్సెల్ సైజ్ తో. ఇక ఎల్ఈడి ఫ్లాష్ విషయానికి వస్తే డ్యూయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్ ఉంది బ్యాక్ సైడ్. ఇక ఫ్రంట్ సెల్ఫీ కూడా సేమ్ కెమెరానే 16MP కెమెరా. దీని అపర్చర్ కూడా f2.0 1.0 మైక్రాన్ ఫోకల్ లెంత్ తో పాటు వస్తుంది ఈ ఫోన్. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే ఈ ఫోన్ కూడా ట్రూ డ్యూయల్ 4G VoLTE కి సపోర్ట్ చేస్తుంది. అంటే మనము 2 జియో సిమ్స్ ని ఒకేసారి యూజ్ చేసుకోవచ్చు VoLTE తో పాటు. అయితే Redmi Note 5 Pro లో ఇంకా ఈ ఫీచర్ లేదు. వైఫై కూడా మనకు 2.5 GHz కి సపోర్ట్ చేస్తుంది, 5 GHz కి కూడా సపోర్ట్ చేస్తుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై ఉంది ఈ ఫోన్ లో. ఈ ఫోన్ అనేది Type-C ఛార్జింగ్ పోర్ట్ తో వస్తుంది. 3.0 Qualcomm క్విక్ చార్జ్ సపోర్ట్ కూడా ఉంది ఈ ఫోన్ లో. కాబట్టి ఈ ఫోన్ లో మనం ఫాస్ట్ చార్జ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదే Note 5 Pro తీసుకుంటే ఇంకా మనకు మైక్రో USB తోనే వస్తుంది. ఇది చాలా బ్యాడ్ థింగ్ అని చెప్పొచ్చు. ఇక చిప్ సెట్ విషయానికి వస్తే Redmi Note 5 Pro లో ఎలాంటి చిప్ సెట్ వాడారో అదే చిప్ సెట్ ని ఇక్కడ కూడా యూజ్ చేశారు. స్నాప్డ్రాగన్ 626 ప్రాసెసర్, 1.8 GHz క్లాకింగ్ స్పీడ్ తో నడుస్తుంది ఈ ప్రాసెసర్. కోర్ ప్రాసెసర్ ఇది. అలాగే గ్రాఫిక్స్ కూడా Adreno 509 GPU తో ఉంది. ఇక ఈ ఫోన్ కూడా ఫేస్ అన్లాక్ కి సపోర్ట్ చేస్తుంది. అలాగే బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. అంతేకాకుండా కావాల్సిన సెన్సార్స్ అన్ని ఉన్నాయి ఈ ఫోన్ లో. ఎలాంటి సెన్సార్ ని మిస్ చేయలేదు వాళ్ళు. ఇక బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే Redmi Note 5 Pro లా కాకుండా ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ గ్లాస్ డిజైన్ తో వస్తుంది. మనం OnePlus 6 లో ఎలాంటి డిజైన్ అయితే చూసామో అదే డిజైన్ ఇక్కడ కనిపిస్తుంది. ఇక దాంతో పాటు ఎడ్జెస్ లో మనకు అల్యూమినియం ఫ్రేమ్ కనిపిస్తుంది. ఫైనల్ గా బ్యాటరీ విషయానికి వస్తే 3060 mAh బ్యాటరీ ఉంది ఈ ఫోన్ లో. బ్యాటరీ కొంచెం తక్కువే అని చెప్పవచ్చు Redmi Note 5 Pro తో కంపేర్ చేసుకుంటే. ఇది త్వరలోనే ఇండియన్ మార్కెట్ లోకి లాంచ్ అవబోతుంది. ఇది లాంచ్ అయింది అనుకోండి, ఖచ్చితంగా Redmi Note 5 Pro కి సేల్స్ అనేవి తగ్గిపోతాయి. ఎందుకంటే చాలా బాగున్నాయి ఫీచర్స్ అనేది. Redmi Note 5 Pro తో కంపేర్ చేసుకుంటే ప్రైస్ కూడా చాలా అగ్రెసివ్ గా పెట్టారు నోకియా వాళ్ళు. Redmi Note 5 Pro కి ఓరియోనే లేటెస్ట్ అప్డేట్ అవుతుంది, కానీ దీనికి Android P అప్డేట్ కూడా వస్తుంది. ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పొచ్చు నోకియా ఫోన్స్ లో. Redmi Note 5 Pro లో ఇంకా మనము మైక్రో USB నే చూస్తున్నాము, కానీ ఈ ఫోన్ లో Type-C ఉంది. అలాగే క్విక్ చార్జ్ 3.0 కూడా ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఇక ఎవరైతే స్టాక్ ఆండ్రాయిడ్ రోమ్ ఇష్టపడతారో వాళ్ళకి ఈ ఫోన్ బాగా సెట్ అవుతుంది. ఎందుకంటే దీంట్లో ఎలాంటి బ్లోట్వేర్ ఉండదు, ఎలాంటి కస్టమ్ OS ఉండదు, కస్టమ్ స్కిన్ ఉండదు. ప్యూర్ ఆండ్రాయిడ్ OS మీద రన్ అవుతుంది. అప్డేట్స్ కూడా ఆండ్రాయిడ్ వాళ్ళే చూసుకుంటారు, ఎందుకంటే ఇది Android 1 సాఫ్ట్వేర్ కాబట్టి. ఇది ఫ్రెండ్స్ టోటల్ గా నోకియా X6 గురించి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. తప్పకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. వీడియో గురించి, మా ఛానల్ గురించి మీ ఒపీనియన్స్ కింద కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి. ఇక మా ఛానల్లో ఒక గివ్ అవే నడుస్తుంది. కింద డిస్క్రిప్షన్ లో గివ్ అవే లింక్ ఉంది. అక్కడి నుంచి గివ్ అవే లో పాల్గొనండి. ఖచ్చితంగా ఎవరో ఒకరు ప్రైజ్ అనేది విన్ అవుతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.